హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో మేమిద్దరము యానివర్సరీ సందర్భంగా గోవాకి వచ్చినాం అనమాట. అండ్ తనకి నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ ఇచ్చిన. తను ఏమంటుంది అంటే ఇన్ని ఇయర్స్లో నేను ఫస్ట్ టైం ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చిన అంటుంది. బట్ నేను నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తను ఎట్లా ఫీల్ అయింది ఏంది అన్న క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. తనని అడుగుతా, తన ఆన్సర్స్ ఏం చెప్పిందో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చనే, నేను నీకు సర్ప్రైజ్ గోవాలో ఇట్లా బుక్ చేసినప్పుడు ఈ హోటల్ రూమ్ నీకు చూపించినప్పుడు నీకు ఏమనిపించింది? ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. ఎంత అయి ఉంటుందా బడ్జెట్ అనిపించింది. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి. సరే, ఇప్పుడు నీకు బాగానే ఉందా? నేను ఇది వ్లాగ్ పెడుతున్నామండి, హోటల్ అండ్ ఈ రిసార్ట్ మొత్తం వ్లాగ్ పెడుతున్నా, చూడండి బాగుంది యాక్చువల్లీ. అండ్ ఇక పక్కన యాక్చువల్లీ బీచ్ ఉంది, బీచ్ వ్యూ పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు ఇక్కడ సిట్టింగ్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నువ్వు గోవాలో వదిలేసావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు నువ్వు మన ఇద్దరం కలిసి వచ్చినా కరెక్టే, కానీ నేను ఎప్పుడైనా నా ఫ్రెండ్స్తో అంటే నేను ఇక్కడ రూమ్లో పెట్టి నేను బయటకు వెళ్ళాను అనుకో, నేను ఏమేమి చూస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కొంతమంది అనుకుంటారు వేరే, సో నువ్వేమనుకుంటావు చెప్పు. నువ్వేం చూడవులే, నీ మీద నాకు 100% నమ్మకం ఉంది. కాకపోతే అది ఊహించుకోవడమే బెటర్, ఎందుకంటే నేను ఫస్ట్ నాతో వస్తే ఎలా చేయను బయటికి వెళ్ళడానికి. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను మరి గోవాలో తాగితే నీకు ఓకేనా? గోవాలో మట్టుకే ఓకే. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఓకే, అది తాగి పడిపోవాల్సిందే. సరే, ఇంకో క్వశ్చన్ వచ్చేసి, నీకు డీజే మ్యూజిక్ అంటే మన బీచ్ మ్యూజిక్, మనం లాస్ట్ టైం హనీమూన్కి వచ్చినప్పుడు డీజే మ్యూజిక్లో డ్యాన్స్ ఆడినాం, నీకు అది ఓకేనా? లేకపోతే బీచ్లో మన ఇద్దరం కలిసి ఇప్పుడు వాక్ చేయడం ఓకేనా? అప్పుడంటే బాగానే డ్యాన్స్ వేసినావు, మరి ఇప్పుడు అంటే ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత పెళ్ళైన తర్వాత ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఆ డ్యాన్స్ బాగుందా లేకపోతే ఇంకేదైనా ఆప్షన్ ఉందా నీకు ఇక్కడ గోవాలో? అలా బీచ్ దగ్గర నీతో నడుచుకుంటూ లేదా సరే అలా కూర్చుని అలల్ని చూస్తూ, ఒక టీ చేతిలో ఒక చేతిలో నీ చేయి, అది చాలు. ఓకే, అంటే మీరు కూడా అందరు జనరల్గా వైఫ్స్ ఒకవేళ చూస్తే మీరు కూడా అలాగే అనుకుంటారా? డ్యాన్స్ చేస్తారా, తాగుతారా? కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం నేను గోవాకి తీసుకొచ్చినప్పుడు మొత్తం తిప్పిన, ఇప్పుడు తిరుగుదామంటేనేమో నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేవు, ఎందుకు? నంబర్ 1 ఆల్రెడీ మనం చూసాం కాబట్టి. ఓకే. నంబర్ 2 వాటర్ గేమ్స్, స్పోర్ట్స్, స్కూబా డైవింగ్లు నా వల్ల కాదు కాబట్టి. నంబర్ 3 ఏంటంటే మొత్తం వర్క్ స్ట్రెస్ అవన్నీ మనకి ఎలాగో ఉన్నాయి కాబట్టి మనకు అసలు కూర్చునే టైం కానీ, నీతో సరదాగా మాట్లాడే టైం కానీ, ఒక క్వాలిటీ టైం నీతో సరిగ్గా కూర్చుని ప్రశాంతంగా టెన్షన్ లేకుండా తినే టైం కానీ మనకి ఈ మధ్య దొరకట్లే కాబట్టి నాకు ఇక్కడ ప్రశాంతంగా కాసేపు రిలాక్స్ అయ్యి సరదాగా 4 మాటలు మాట్లాడుకొని సరదాగా నడిచి అలా ఉండాలి అని అనిపించింది ఉన్న ఒక పూట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నాకేమనిపించింది తెలుసా, నేను ఏమనుకున్నాను అంటే అండి, నేను యాక్చువల్గా స్కూబా డైవింగ్ ఇదంతా ప్యాకేజ్ బుక్ చేసి క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకు తెలుసా, ఇంటి దగ్గర నుంచి నేను ట్రై చేస్తున్నాను, మనం స్కూబా చేస్తున్నాం అంటే అస్సలు నీళ్ళ భయం. అంటే చిన్నప్పుడే నీళ్ళలో పడిందంట, చచ్చిపోయి బతికిందంట, అప్పటి నుంచి నీళ్ళలో దిగడానికి భయం అండి మీకు. పైగా అవి చూడండి మీరు, ఇప్పుడు ఫిష్ గిష్ అన్నీ ఉంటాయి ఆ నీళ్ళల్లో, అవన్నీ మనకు తగులుతూ ఉంటాయి, అవసరమా? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనెక్ట్ అవుతారు, అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు. స్కూబా డైవింగ్ లో అండి మంచి లోపల దిగిన తర్వాత సముద్రంలో ఏముంటది, ఫిష్లు ఉంటాయి, పక్కన ఉంటాయి, ఇంత బాగుంటది అది. ఆ ఎక్స్పీరియన్స్ చూపిద్దామంటే అదంతా మొత్తం చెడగొట్టి నేనేమన్నా నేను రానన్నాను, ఈయనని వెళ్ళొద్దని అనలేదు. ఐ డోంట్ స్టాప్, ఆయనేమో నన్నే రమ్మంటున్నారు. ఇప్పుడు మేము ఇద్దరం వచ్చినప్పుడు అడ్వెంచర్ ఇద్దరం చేయాలి, కానీ నేను ఒక్కని చేసుకుంటే ఈమె ఒడ్డున కూర్చుంటుందా? నేను చూస్తాను పైన. పాయింట్ నేను చెప్పింది కరెక్టా రాంగా? కనీసం ఒకసారి ట్రై చేయొచ్చు కదా లైఫ్ లో. అవన్నీ ఫస్ట్ థింగ్ అక్కడ ఏదైనా అయిపోతే ఇప్పుడు వేరే వాళ్ళ మీద నమ్మకంతో నేను అందులో దిగాలి. ఇప్పుడు ఈయన గురించే నేను ఆలోచించాను, నాకేమన్నా అయింది అనుకోండి రేపు పొద్దున్న మళ్ళీ నాకు ఎలా
నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ ఎండిది ఎక్కడ ఒక్కడే ఉండడు కదా. అక్కడ సో ఈతగాళ్ళు అందుకని ఉంటారు, మనం వాళ్ళ మీద నేను ఎవరో తెలియని వాళ్ళ మీద నమ్మలేను. నిన్ను నమ్మి నేను దిగగలను, కానీ వాళ్ళ మీద మరి డిపెండ్ నన్ను అదే అంటున్నా, మరి నన్ను నమ్మి దిగొచ్చు కదా అంటున్నా. నువ్వు ఎటో ఉంటావు, వాళ్ళు సరే ఎటో సరే ఉంటారు. ఇదంతా డిస్కషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు జనరల్ క్వశ్చన్ ఇది. ఓకే. ఇప్పుడు హస్బెండ్స్, ఇప్పుడు నేను తీసుకొచ్చిన నేను, ఓకే ఇది అయిపోయింది. తర్వాత నాకు ఎప్పుడైనా మా ఫ్రెండ్స్తో సరదాగా గోవాకి వెళ్ళడమో లేకపోతే ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళడము, అంటే గెట్ టుగెదర్ చేసుకోవడము మాకు ఇష్టం అనిపిస్తుంది. ఓకే. మేము అలా వెళ్ళడానికి ఒక 2 days వెళ్ళి రావడానికి ఒకవేళ మేము వెళ్ళామే అనుకో, మీకేమనిపిస్తుంది జనరల్గా యాజ్ అ వైఫ్? మీరేమనుకుంటారు? రేమ నన్ను వదిలేసి వెళ్ళాడు అంటే, ఆల్రెడీ వచ్చినాం మనం, ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ ఒక్కడనే మా ఫ్రెండ్స్తో వెళ్తా అంటే మీకు ఇబ్బందిగా ఉంటుందా, లేకపోతే పోనీలే కొంచెం ఎంజాయ్ చేస్తాడు ఫ్రెండ్స్తో అని ఉంటుందా, లేదంటే ఎందుకు వీడు ఊరికే అటు వెళ్తాడు అన్నట్టు ఉంటుందా, లేకపోతే ఏంటి అసలు ఏమనుకుంటారు మీరు?